ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మస్త్ మైన్ రహనే కా. ఈ మూవీలో లవ్ అండ్ ఎమోషన్ ని చాలా బాగా చూపించారు. ప్లాట్ ఏంటంటే అమాయకుడైన హీరో బతుకు తెరువు కోసం సిటీకి వస్తాడు. టైలరింగ్ వర్క్ చేసుకునే అతను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునే ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం లోన్లీగా బతుకుతున్న ఒక 70 ఏళ్ల ముసలోడు ఏ తోడు లేక డిసప్పాయింట్తో చనిపోవాలనుకుంటాడు. అలాంటి టైంలో ఆల్మోస్ట్ అదే ఏజ్ ఉన్న ఒక లేడీ అతని లైఫ్లో ఎంటర్ అవుతుంది. ఆ తరువాత ఈ రెండు స్టోరీస్లో ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. నిజానికి లవ్ అనేది ఏ ఏజ్లో అయినా ఒకేలా ఉంటుంది. కానీ లవ్ కంటే మన బాధని హ్యాపీనెస్ని షేర్ చేసుకునే ఒక పర్సన్ మనకి తోడుగా ఉంటే ఆ లైఫ్ ఇంకోలా ఉంటుందనే పాయింట్ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఈ మూవీలో ప్రతి సీన్ రిఫ్రెషింగ్ గాను సర్ప్రైజింగ్ గాను ఉంటాయి. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్. మస్ట్ వాచ్ ఫ్యామిలీ డ్రామా మూవీ. శ్రీనాథ్ బాసి అండ్ నస్లీన్లు మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే సినిమా డైరెక్టర్ అయిన హీరో ఫస్ట్ మూవీతోనే హిట్ కొడతాడు. కానీ ఫ్యామిలీ మీద ఎప్పుడు చిరాకు పడుతూ ఫ్యామిలీకి దూరంగా ఉండి రెండో సినిమా స్టోరీని రాస్తుంటాడు. ఆ ప్రాసెస్లోనే తన ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, హీరో తన ఫ్యామిలీని ఎలా లవ్ చేయడం స్టార్ట్ చేశాడు, తర్వాత ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కామెడీ ఎంత బాగుంటుందో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతే బాగుంటాయి. మనం మన ఫ్యామిలీని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాం, వాళ్లతో మన లవ్ని ఎలా షేర్ చేసుకోవాలి అనే పాయింట్స్ని ఈ మూవీలో చాలా బాగా డిస్కస్ చేశారు. అండ్ ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని అస్సలు మిస్ అవ్వకండి. యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ. ఇంకొక బెస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మూవీ. బాసిల్ జోసెఫ్ అండ్ పడక్కాలం ఫేమ్ సందీప్ ప్రదీప్లు మెయిన్ లీడ్గా చేశారు. మూవీలో కామెడీ అండ్ ఎమోషన్స్ చాలా బ్రిలియంట్గా ఉంటాయి. ప్లాట్ ఏంటంటే సినిమాలకు డబ్బింగ్ చెప్పుకునే హీరో తన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే బాధల్ని గొడవల్ని తలుచుకుంటూ ఉంటాడు. అదే టైంలో తన మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కానీ తన తాత కోరికను ఫుల్ఫిల్ చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి కాశీకి వెళ్తారు. కానీ కాశీలో వాళ్ళ తాత మిస్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది, ఫ్యామిలీ అంతా కలిసి ఏం చేశారు, వాళ్ళ తాత దొరికాడా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన ఫ్యామిలీలో ఎలాంటి ఈవెంట్స్ అయితే జరుగుతాయో ఈ మూవీలో కూడా అలానే చూపించారు. బాసిల్ జోసెఫ్ తన యాక్టింగ్తో హిలీరియస్ కామెడీని జనరేట్ చేశాడు. అండ్ త్రూ అవుట్ ద మూవీ ప్యూర్ ఎమోషన్స్తో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి తారామణి. వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ. వసంత్ రవి అండ్ ఆండ్రియాలు మెయిన్ లీడ్గా చేశారు. ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ప్లాట్ ఏంటంటే ప్రభు లవ్ ఫెయిల్ అయిన డిప్రెషన్లో ఉంటాడు. అప్పుడే అతియాని కలుస్తాడు. కానీ అతియా తనకు పెళ్ళైన కొద్ది రోజులకే తన హస్బెండ్కి విడాకులు ఇస్తుంది. తనకు స్కూల్కి వెళ్లే కొడుకు కూడా ఉంటాడు. కానీ ప్రభు మాత్రం అతియా వెనకాల పడడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో అతియా ప్రభుని లవ్ చేసిందా లేదా, అసలు ప్రభు గతం ఏంటి, చివరికి వీళ్ళిద్దరూ కలిశారా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లేని, క్యారెక్టర్స్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ మూవీని సింగిల్గా ఉన్నప్పుడు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఏ ఎండకా గొడుగు. ఇదొక బ్యూటిఫుల్ సోల్ ఉన్న ఫిల్మ్. మణికందన్, అశోక్ శల్వన్, నాజర్లు మెయిన్ లీడ్గా చేశారు. హీరో వాళ్ళ నాన్న ఒక ఫ్రీ బర్డ్, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకునే టైప్. హీరో కూడా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుని వాళ్ళ నాన్నతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న సడన్గా మిస్ అవుతాడు. అతను ఎలా మిస్ అయ్యాడు, దానికి కారణం ఎవరు, ఆయనకి ఏమైంది, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా బాగుంటుంది. మణికందన్ తన రోల్లో అద్భుతంగా చేశాడు. ఒక మనిషి ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఎంతమంది సఫర్ అవుతారు అని ఈ మూవీలో చాలా బాగా చెప్పారు. సో ఈ హార్ట్ వార్మింగ్ ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఓపీఎస్. గాయస్, నేను చూసిన ఫస్ట్ క్రేజియస్ట్ స్పై థ్రిల్లర్ సిరీస్ ఇదే. ప్లాట్ ఏంటంటే ఇండియన్ రా ఏజెంట్ అయిన హిమ్మత్ సింగ్ ఒక బ్రిలియంట్ ఆఫీసర్. కానీ ఇండియాలో జరిగిన బాంబు దాడుల వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడని తెలుసుకొని అతన్ని పట్టుకోవాలని చూస్తాడు. ఆ ఆపరేషన్ కోసం దాదాపు 19 ఏళ్ళు కష్టపడతాడు. ఫైనల్గా తన 5 మెంబర్స్ టీంతో
టెర్రరిస్టులను ఎలా అంతం చేశారు, బాంబు దాడుల వెనుక ఉన్న ఆ క్రిమినల్ని పట్టుకున్నారా లేదా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరీస్ మొత్తంలో కేకే మీనన్ బ్రిలియన్స్ హైలైట్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో ఉండే మజా ఎపిసోడ్కి హై పెంచేస్తుంది. హిస్టరీలో ఉన్న మిస్టరీ పర్సన్ని పట్టుకునేటప్పుడు వచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. దీనికి సీక్వెల్గా స్పెషల్ OPS 1.5 అని కూడా వచ్చింది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని చూడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది కూడా చూసేస్తారు. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి జిగేల్. విచిత్రంగా దొంగతనాలు చేసుకునే లవ్ కపుల్స్. ప్లాట్ ఏంటంటే ఎలాంటి లాకర్నైనా ఈజీగా ఓపెన్ చేసే నందు అండ్ మీనాలు లవ్లో పడతారు. ఇలాగా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఈ లవ్ కపుల్స్కి ఒక ఇన్సిడెంట్ వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయాలనుకున్నారు అనేదే ఈ మూవీ ప్లాట్. మూవీలో కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. లీడ్స్గా చేసిన త్రిగుణ్ అండ్ మేఘా చౌదరిల పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ NXTలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.